దేశీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఎన్ఎస్సి నిఫ్టీ 27.15 పాయింట్లు నష్టపోయి 23,214.95 వద్ద ముగిసింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 64.42 పాయింట్లు పెరిగి 73,983.18 వద్ద ముగిసింది. ఇక హెచ్సిఎల్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ సెన్సెక్స్ లో టాప్ గెయినర్స్ గా ఉన్నారు. ఇక హిందాల్కో ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచిపోయాయి. ఇక విస్తృత మార్కెట్ లో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 1.49%, 1.33% నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ మీడియా, నిఫ్టీ పిఎస్యు బ్యాంక్, నిఫ్టీ రియాలిటీ తక్కువ పనితీరు కనబరిచాయి. ఇక నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ కెమికల్ మెరుగైన పనితీరును కనబరిచాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సావనీర్ గోల్డ్ బాండ్లపై పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురుస్తుంది. 2019 నుంచి 20 సిరీస్ 7 కింద జారీ చేసిన గోల్డ్ బాండ్లు 5 ఏళ్ల కాల పరిమితి ముగియడంతో వాటి తుది రిడెంప్షన్ ధరను ఆర్బీఐ అధికారికంగా ప్రకటించింది. గత 5 ఏళ్ల కాలంలో పసిడి ధరలు చారిత్రాత్మక గరిష్ట స్థాయిని చేరడంతో బాండ్ హోల్డర్స్ ఊహించని రీతిలో భారీ లాభాలను అందుకోబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకు దీనిపైన అనాలిసిస్ అందించడానికి మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో 2 అంశాలు ఉన్నాయి ఇప్పుడు మనం చర్చించడానికి. ఒకటి స్టాక్స్ గురించి అయితే, ఇంకొకటి సావరిన్ గోల్డ్ బాండ్స్ కొన్న వారికి కూడా భారీగా లాభాలు దక్కబోతున్నాయి. సో ఒకసారి ముందుగా స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది ఏ రకంగా ఉండబోతుంది, ఈ రోజు ముగిసే సమయానికి ఏ రకంగా ఉండబోతుంది? ఆల్రెడీ ముగిసిపోయింది, అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోయింది. ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోవడం అంటే ఏంటిది అంటే, ఉదయం పూట ఏదైతే పాజిటివ్ లో ఓపెన్ అయిందో, ఎందుకు ఓపెన్ అయింది అంటే మెటా అయ్యును రిలయన్స్ వాళ్ళు ఇద్దరు భాగస్వామ్యం కుదుర్చుకోవటం, దాంతో ఒక్కసారిగా రిలయన్స్ పెరగటం. రిలయన్స్ మెయిన్ వెయిటేజ్ సెన్సెక్స్ లో, ఇది 30 బీఎస్సీ 30 సెన్సెక్స్ లో గానీ, నిఫ్టీ 50లో గానీ అదే. కాబట్టి దాంతో ఒక్కసారిగా మన మార్కెట్లు పాజిటివ్ జోన్ లోకి వెళ్ళినాయి. కానీ వరల్డ్ మార్కెట్లు మైనస్ లోనే ఉన్నాయి, ఏషియన్ మార్కెట్లు మైనస్ లోనే ఉన్నాయి. కానీ మన మార్కెట్లు బాగా పెరిగినాయి. ఏది ఆ రిలయన్స్ ఇష్యూ తోటి, ఏది మెటా అంటే ఒక డేటా సెంటర్ ఇక్కడ ఓపెన్ చేయాలని రిలయన్స్ ఒకటి, అది గుజరాత్ లోని జామ్నగర్ లో 168 మెగావాట్ల డేటా సెంటర్ అభివృద్ధి చేయడానికి వాళ్ళు కుదుర్చుకోవడం జరిగింది. ఎవరు, మెటా వాళ్ళును రిలయన్స్ వాళ్ళు. దాంతో మన మార్కెట్లు అయితే ఈ రెండు కలిసి ఒక ప్రకటన అంటే ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. దాంతో మన మార్కెట్లు పాజిటివ్ జోన్ లోకి వెళ్ళింది. ఆల్రెడీ ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగిపోయింది. పొద్దున పెరిగింది కానీ తర్వాత మళ్ళీ అన్నమాట. అయితే ఈ రిలయన్స్ మెటా వాళ్ళు ఇప్పుడు కాదు, కొన్నేళ్లుగా కలిసి పనిచేస్తున్నాయి. ఈ జియో ప్లాట్ఫామ్ లో 2020లో ఏదైతే జియో ప్లాట్ఫామ్ ఉందో దాంట్లో ఈ జుగర్బర్గ్ వాళ్ళది 9.99% వాటా కూడా అప్పట్లో కొనుక్కోవడం జరిగింది. ఈ రెండు కలిసి $100 మిలియన్ ఈ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నాయి. అయితే దేశీయ అంతర్జాతీయ కోసం ఏఐ సొల్యూషన్స్, ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాంతో ఇప్పుడు మెటా తోటి ఎప్పుడైతే పార్ట్నర్షిప్ జరిగిందో రిలయన్స్ షేర్ పెరగడం జరిగింది. దాంతో మన మార్కెట్ లో మెయిన్ వెయిటేజ్ అదే. కాబట్టి మళ్ళీ వెమ్మటే ఇప్పుడు ఏం జరిగింది, ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగిపోయింది. నిఫ్టీ 50 మైనస్ లోకి వెళ్ళిపోయింది, 27.15 పాయింట్లు. బీఎస్సీ సెన్సెక్స్ 64.42 అంటే ఫ్లాట్. నిఫ్టీ 500 కూడా మైనస్ లోకి వెళ్ళిపోయింది, 136.31. నిఫ్టీ బ్యాంక్ ఆల్రెడీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, 94.20. అన్ని నిఫ్టీ ఐటీ వచ్చి 236 పాయింట్లు మైనస్ లోనే. నిఫ్టీ మిడ్ క్యాప్ 242.90 మైనసే. బీఎస్సీ బ్యాంక్ నిఫ్టీ 205.84 మైనసే. నిఫ్టీ 200 73.36 మైనసే. నిఫ్టీ 100 74.85 మైనసే. నిఫ్టీ స్మాల్ క్యాప్ మైనస్ 126.50. బీఎస్సీ 500 మైనస్ 212 పాయింట్. అంటే ఒక సెక్టర్ కూడా లేదు, ఇక ఓన్లీ ఫ్లాట్ గా బీఎస్సీ సెన్సెక్స్ క్లోజ్ అవటం జరిగింది. ఇక మళ్ళీ దీంట్లో ఏదైతే పాజిటివ్ ఉంటాయో ఎక్కువ శాతం ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఇవాళ బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఎంసీజీ సెక్టార్ లో లీడింగ్ ఎవరయ్యా అంటే ఫస్ట్ హిందుస్థాన్ యూనిలివర్,
ఐటీసీ వాళ్లే లీడ్ చేయడం జరిగింది. మళ్ళీ బ్యాంకులు బాగానే ఉన్నాయి. అంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం డౌన్ అయినా కానీ నిన్న బాగా పెరిగింది కాబట్టి ఈ రోజు కూడా కొన్ని షేర్లు పెరిగినాయి. యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ లోనే. ఫార్మా షేర్ కూడా సన్ ఫార్మా కొంచెం బాగా పాజిటివ్ లోకి రావడం జరిగింది. ఇది మన షేర్ మార్కెట్ కి ఓకే పాజిటివ్ లోనే ఉంది. రేపు గురువారం మళ్ళీ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. కాబట్టి వరల్డ్ మార్కెట్లను బట్టి మళ్ళీ మన మార్కెట్లు రేపు ఉదయం అదొక రీజను. మళ్ళీ ఈ మార్కెట్లు ఏవైతే ఉంటాయో మన అంటే జనరల్ గా ఏం జరుగుద్ది అంటే ఈ రోజు రాత్రికి అమెరికాలో ట్రంప్ మళ్ళీ ఏమైనా చేస్తాడు, ఇరాన్ అవి చర్చలు ఏం జరుగుతాయి అనేది ఒకటి. ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు కూడా మైనస్ లోనే రన్ అవుతున్నాయి. ఈ ఏషియన్ మార్కెట్లు ఆల్రెడీ మైనస్ లోనే క్లోజ్ అయినాయి. యూరోపియన్ మార్కెట్లు ఎప్పుడైతే మైనస్ లో ఓపెన్ అయిపోయిందో మన మార్కెట్ ఫ్లాట్ క్లోజ్ అవటం అంటే పొద్దున పెరిగింది కాబట్టి అది పోయింది అంటే ఫ్లాట్ గానే క్లోజ్ అయినట్టు. అదే రిలయన్స్ న్యూస్ తోటి. ఇకపోతే మళ్ళీ మనం గమనించవలసింది ఏంటిదంటే ఈ ముడి చమురు ధర ఏదైతే ఉందో అది కూడా బాగా తగ్గడం జరిగింది. మెయిన్ రీజన్ అది కూడా ఏదైతే ఈ బ్రెంట్ ఆయిల్ ఉందో ఈ ముడి చమురు $91 వచ్చింది. ఈ మధ్య కాలంలో అది అంటే 90 నుంచి $100, $96, $97 అది పెరిగిందో మన మార్కెట్లు పడతాయి, గోల్డ్ సిల్వర్ ఇంకా పడతాయి. అది తగ్గిందో గోల్డ్ సిల్వర్ పెరగాలి కానీ పెరగలేదు. అది కూడా గోల్డ్ సిల్వర్ కూడా మైనస్ లోనే ఉంది. 2% గోల్డ్ మైనస్ లో ఉంది, సిల్వర్ 1.5% మైనస్ లోనే ఉంది. ఎందుకుంది అంటే ఇప్పుడు ముడి చమురు తగ్గినా ఇంకా గోల్డ్ సిల్వర్ పెద్దగా పెరిగే పరిస్థితులు కనబడట్లేదు. ముందు ముడి చమురు గ్యాస్ తగ్గాలి. ఈ గ్యాస్ తగ్గితే ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది, జీడిపిలు పెరుగుతాయి, వాళ్ళ యొక్క దేశ కరెన్సీ బలపడతాయి. అప్పుడు మళ్ళీ మన మార్కెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని మనం చూడవలసింది ఏంటిది అంటే ఈ ముడి చమురు తగ్గటం వల్లనే ఈ యుద్ధం జరుగుతుందా జరగదా అని తర్వాత సంగతి. ముందు ముడి చమురు తగ్గిపోతే చాలు, బ్రెంట్ ఆయిల్ తగ్గిపోతే ఆటోమేటిక్ గా మార్కెట్ సెట్ అయిపోతుంది. యుద్ధం జరగని జరగకపోని, న్యూట్రల్ ఉండని, చర్చలు జరగని జరగకపోని, యుద్ధం కొనసాగని అవని అవ్వకపోని 100 రోజులు దాటిపోయింది ఇప్పటికీ. అయినా కానీ ఇక పట్టించుకోదు మార్కెట్. అంటే ముడి చమురు ఎప్పుడైతే దిగిపోతుందో తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా డైవర్ట్ అయిపోతుంది. ఇక వాళ్ళు చర్చలకు వస్తారు, చర్చలు అంటారు, యుద్ధం అంటారు, ఏమన్నా ఉండని. ముడి చమురు పెరిగిందో బ్రెంట్ ఆయిల్ కథం మళ్ళీ స్టార్ట్ ఏది ఇరాన్ అమెరికా యుద్ధం గురించి చర్చలు జరుగుతాయి. ఇది సింపుల్ గా మనము ఇన్వెస్టర్స్ కి ఒక అవేర్నెస్ అంటే ఏం చూడాలి, ఏం జరిగితే ఏం జరుగుతుంది అనేది ఒక ఐడియా రావాలి. దాన్ని బట్టి మార్కెట్ ఎలా ఉండబోతుంది గెస్ చేయగలగాలి. ఆమెను అంతే, ఇంత మించి పెద్దగా ఏముండదు వార్త. చెప్పండి. అయితే సత్యనారాయణ గారు ఇంకొకటి ఏంటంటే ఈ సోవరెన్ గోల్డ్ బాండ్స్ పైన పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభాలు వచ్చాయి. సో ఏంటి దీనికి గల కారణాలు ఏంటి? భారీ లాభాలు రావడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఏం లేదు, రీజను గోల్డ్ పెరగటమే. అయితే ఒకప్పుడు ఈ కరోనా టైం తర్వాత 2019, 20 నుంచి ఇలా 20లో అప్పుడు ఏం జరిగేది అంటే గవర్నమెంటే ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేసేది. సంవత్సరానికి 4 సార్లు 3 సార్లు, 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి సావరిన్ గోల్డ్ బాండ్స్. దాని మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చేది, దాని మీద రేట్ ఇంట్రెస్ట్ ఇచ్చేది, వడ్డీ ఇచ్చేది. ట్యాక్స్ ఎగ్జంప్షన్, వడ్డీ ఇచ్చి గవర్నమెంటే ఇష్యూ చేసేది బాండ్స్. మళ్ళీ మనం అవి కొనుక్కుంటే రిడమ్షన్ టైం కి మార్కెట్ లో ఉన్న ధరకి రిడమ్షన్ ఇస్తారు, మ్యూచువల్ ఫండ్ టైప్ అన్నమాట, రీపర్చేజ్ చేస్తారు. ఇది జరుగుతుంది. అప్పట్లో ఏదైతే ఉందో చాలా కొద్ది మంది అనమాట, మనం చాలాసార్లు అప్పట్లోనే చెప్తున్నాం ఏమని, సావరిన్ గోల్డ్ బాండ్ గవర్నమెంట్ది, సేఫ్టీ సెక్యూరిటీస్ 100%, మీరు గోల్డ్ కొనుక్కున్నట్టే దీంట్లో బాండ్ కొనుక్కోవటమే, చిన్న అమౌంట్ తోటే ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒక బాండ్ కూడా కొనుక్కోవచ్చు, డిమాట్ లో ఉంటుంది. ఆ డిమాట్ లో ఉన్నది ఏదైతే ఉందో గోల్డ్ పెరుగుతున్నా కొద్ది ఎప్పుడైనా పెరిగేదే గోల్డ్ కాబట్టి పెరుగుతూ ఉంటుంది, అది లాభము. ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది, వడ్డీ వస్తుంది, ఇవన్నీ అన్నాం. కానీ చాలా కొద్ది మందికి ఏంటిదంటే మన దగ్గర పైసలు లేవు, అది ఎప్పుడు పెరగాలే గోల్డ్ అనేది ఉండేది. కానీ ఆ రోజుల్లో ఎవరైతే ఇష్యూ చేసిన 2019-20 సిరీస్ 7 ఇప్పుడు అది గోల్డ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిడమ్షన్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది ఆర్బీఐ వాళ్ళు. ఆ బాండ్లు ఎవరైతే కొనుక్కొని ఉన్నారో ఇప్పుడు రిడమ్షన్ ఇవ్వటం వల్ల 307.87% లాభం వస్తుందని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయటం జరిగింది. అయితే ఈ 2019-2020లో ఈ సిరీస్ 7 అన్నమాట, ఈ గోల్డ్ బాండ్స్ కు సంబంధించిన ఏంటంటే ఈ డేట్స్ ఉంటాయి. ఏదైతే ఇష్యూ చేస్తుందో ఆ బాండ్ యొక్క సిరీస్, అది రిడమ్షన్ డేటు, దాన్ని బట్టి ఇవి రిడమ్షన్ ఉంటాయి అన్నట్టు. అంటే ఒక్కొక్కటి కంటిన్యూగా 3 నెలలకు ఒకసారి అనుకోండి, మళ్ళీ ఇంకా 3 నెలల తర్వాత ఇంకొక బాండ్ రిలీజ్ అయిపోతుంటది అంటే రిడమ్షన్ కి. అయితే ఈ ఆర్బీఐ జూన్ ఏంటంటే June 10 రిడమ్షన్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఏదైతే
అయితే 2019 డిసెంబర్ 10లో ఏదైతే జారీ చేసిన బాండ్లు కొనుక్కున్నారో వాళ్ళకి ఇది అప్లికబుల్. అయితే అప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది, 999 స్వచ్ఛత అంటే 24 క్యారెట్స్ గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని ప్యూరిటీ అంటాం. ఈ 999 అనేది 24 క్యారెట్స్ గోల్డ్. ఈ స్వచ్ఛత కలిగినటువంటి ఏదైతే బంగారం ఉందో దాన్ని 15,275 రూపాయల ధరగా నిర్ణయించడం జరిగింది. ఆ రోజు గ్రామ్ బంగారం ఎంతకిచ్చింది, 3,745కే మనకి ఇచ్చింది సావరిన్ గోల్డ్ బాండ్స్. ఈ రోజు ఎంత ఉంది, 15,275. ఈ లెక్కన మనము అంటే 3,745 పెట్టుబడి పెడితే ఈ రోజు 15,275 వచ్చింది, వడ్డీ వచ్చింది, ట్యాక్స్ ఎగ్జిబిషన్ వచ్చింది. అంటే గోల్డ్ మీద ఎంత రిటర్న్స్ వచ్చినట్టు, 307.87% రిటర్న్స్ వచ్చినట్టు. అంటే ఒక్కో గ్రామ్ పైన 11,530 లాభం వచ్చినట్టు. అంటే ఏంది, మళ్ళీ 2.5% వడ్డీ దీనికి అదనం. ఈ లాభమే మళ్ళీ వడ్డీ 2.5% తీసుకున్నారు. అది ఓకే. మళ్ళీ అప్పట్లో ఈ డిజిటల్ లావాదేవీలు చేసిన వాళ్ళకి ఇంకొక 50 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇచ్చారు, అది లాభమే. మళ్ళీ ఈ లెక్కన మళ్ళీ ట్యాక్స్ ఎగ్జిబిషన్ వచ్చింది, అది లాభమే. మళ్ళీ ఈ లెక్కన ఎవరైతే అంటే ఇవన్నీ లెక్కేస్తే 313.39% లాభాలు వచ్చినట్టు. మీరు అన్న లెక్క ప్రకారం గ్రామే కాదు, ఒకవేళ 3 లక్షలు పెడితే ఒక 20 లక్షల వరకు అంతే మరి. మనం ఎంత పెడతా అన్ని రేట్లు అంతే తప్ప 3,000 చిల్లరే ఒక 3,745కి 1 గ్రాము. మీరు 10 గ్రాములు పెడితే 10 రెట్లు, దాని రేట్లు 100 గ్రాములు పెడితే 100 రెట్లు. దాని లెక్కను చూసుకోవటమే మన పని. ఇప్పుడు ఆ సావరిన్ గోల్డ్ బాండ్ కాల పరిమితి 8 ఏళ్లు ఉంటది. అయితే ఒక్కోసారి ఏం జరిగిందంటే అక్కడ 2 ఇచ్చారులే టైమింగ్స్, 8 ఏళ్లు రిడమ్షన్. కానీ 5 ఏళ్ల నుంచే మనం విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. అయితే చాలా మంది ఏం చేసేది, ఇప్పటికే చాలా పైసలు వచ్చేసినాయి అని అప్పట్లో రిడమ్షన్ చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోరు. ఇప్పుడు ఏంటిది, అసలు మెచ్యూరిటీ అన్నమాట. అంటే మెచ్యూర్ డేటు ఇప్పుడు, ప్రిమెచ్యూర్ డేటు ఆర్బీఐ అన్నమాట. అంటే ఉదాహరణకి 2 ఉంటది. ఒకటి ఈ 5 ఏళ్ల తర్వాత రిడమ్షన్ చేసుకోవచ్చు, లేదు 8 ఏళ్ళు అయిపోయినాక మొత్తం రిడమ్షన్ చేసుకోవచ్చు, లేదు గడువు ముగియక ముందు కూడా రిడమ్షన్ చేసుకోవచ్చు. దాన్ని ప్రిమెచ్యూర్ అంటారన్నమాట. ఎప్పటికప్పుడు ఆర్బీఐ చెప్తూనే ఉంటుంది, ప్రకటిస్తుంటది. దాన్ని బట్టి వాళ్ళు రిడమ్షన్ చేసే ముందు డేటు, రేటు అది కూడా ఎవరు నిర్ణయిస్తారు అంటే చివరి 3 రోజులు ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అని ఉంటది, IBJA అంటారు దాన్ని. అంటే ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ఒక యావరేజ్ 3 రోజులు సగటు తీసుకొని వాళ్ళు చెప్తారు అన్నట్టు. దాన్ని బట్టి ఇప్పుడు ఈ గ్రామ్ బంగారం ధర 15,275గా నిర్ణయించడం జరిగింది. ఇది గోల్డ్ బాండ్ల పైన జనాలకి ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళకి ఉన్నది. మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు. వాళ్ళందరూ ఈ వీడియో కనుక చూస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి అంటే ఆల్రెడీ మెయిల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేసిర్రో వాళ్ళ డిమాట్ వాళ్ళందరికీ అలర్ట్స్ వస్తాయి. అవన్నీ చూసుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇక చెప్పమ్మా ఇంకా. ఓకే అండి, అంతే అండి. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ.